నేటి దైవ వాక్కు యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు చదువుకుందాము. ఏలయనగా నా అంతటా నేనేం మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. ఈ 2 వచనాలలో మనం చూసినట్లయినా యేసు ప్రభు మానవులమైన మనకు చేసిన ఉపదేశములన్నీ తండ్రి అయిన దేవుడు నియమించిన ఖచ్చితమైన మాటల్లోనూ భాషలోనూ ఉన్నాయి. దేవుని వాక్కును మనము ఎదిరించకూడదు. ఒకవేళ ఎదిరించితే దేవునితో అనగా సృష్టికర్తతోనే పోరాడుతున్న వారం అవుతాం. అది చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటాం. కుమారుడైన యేసు ప్రభు ఉపదేశించేదంతా కూడా తండ్రి నుండి వచ్చినవని గ్రహించి అనుసరించి ఆయనతో నడవాలని నేర్చుకోవాలి. 50వ వచనంలో కూడా చూస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువునకు ఇచ్చిన మాటలనే అక్షరాల నెరవేర్చుచు మానవులమైన మనకు ఉపదేశించాడు. క్రీస్తు నోట తండ్రి మాటలు తప్ప తనంతట తాము ఏదీ మాట్లాడలేదు. ప్రభు నుండి వచ్చిన ప్రతి మాటయు తండ్రి నుండి వచ్చినవే. ప్రభు పలికే ప్రతి మాటను కూడా తండ్రికి అంగీకారంగాను ఉన్నవి. ప్రభువు కూడా ప్రతి మాటల్లో జాగ్రత్త వహించి తండ్రి తనకిచ్చినవే పలికినాడు. దేవుడిచ్చిన వాక్కు లేక ఆజ్ఞ లేక మాట నిత్య జీవమని ప్రభు అంటున్నారు. తండ్రి యొక్క మాటకు చాలా ప్రాముఖ్యం ఇస్తూ మన పరమ తండ్రి నిత్యుడు, ఆయన మాటలు నిరంతరం ఉండునని నేను ఎరుగుదును కనుక తండ్రి చెప్పిన ప్రకారము నేను ఈ సంగతులు మీకు చెప్పుచున్నానని అంటున్నారు. తండ్రి మాటలను విని గ్రహించి మనం కూడా క్రీస్తు ఉపదేశములను మన జీవితాల్లో స్థిరపరుచుకొని నిత్య జీవము గల దేవుని మాటలు మన హృదయాల్లో ఫలించినట్లుగా అనేకులకు మార్గదర్శకంగా దేవునికి మహిమకరంగా ఇహలోకమందు నడుచుకుందుముగాక. ఆమేన్.